ప్రభునామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, రాత్రి మీతో దేవుడు మాట్లాడబోయేటువంటి ప్రతి మాట శ్రేష్టమైనది అనే విషయాన్ని మీరు భావించి బహు జాగ్రత్తగా దేవుని మాటలు వినాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా మా ఆత్మీయ తల్లిదండ్రులు ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాము అంటే మా ఆత్మను మేము నరకానికి వెళ్లకుండా కాపాడుకోగలిగాము, మరికొన్ని ఆత్మలు రక్షించగలుగుతున్నామంటే కేవలము వారు మమ్మను నీతి మార్గంలోనికి నడిపించటమే. మమ్మను నీతి మార్గంలోనికి నడిపించి నిలబెట్టారు. ఈరోజు మేము అనేక మందిని దేవుని కొరకు సంపాదిస్తూ ఉన్నాం. ఈరోజు నేను మీతో మాట్లాడబోయేటువంటి మాట కూడా ఇదే. వారికి ప్రత్యేకంగా, నా ఆత్మీయ తల్లిదండ్రులకు ప్రత్యేకంగా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి కుటుంబానికి, బిడ్డలకు, మనవ సంతతికి సహా వేదికను అలంకరించినటువంటి గౌరవనీయులు, సేవకులు, పెద్దలకు కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. చేరి ఉన్న మీకు అందరికీ వందనాలు. జాగ్రత్తగా లేఖనాన్ని పరిశోధిస్తూ దేవుని మాటలు వినడానికి ప్రయత్నం చేయండి. ఈరోజు నేను చెప్పబోయేటువంటి సందేశ సారాంశం, సేవకుని విలువ గుర్తించావా అనే అంశంపై మాట్లాడబోతున్నాను. సేవకుని విలువ గుర్తించావా? సేవకుని ప్రయాసము అర్థం చేసుకుంటున్నావా? నీ జీవితంలో నీ కొరకు దేవుడు సిద్ధపరిచిన సేవకుడు నీ కొరకు ఎంత ప్రయాసపడుతూ ఉన్నాడో ఏ రోజైనా ఆలోచించవా? మన పాంప్లెట్లో ప్రకటించిన మూలవాక్యాన్ని ఒకసారి చూద్దాం. పాంప్లెట్లో, మన మీటింగ్స్ పాంప్లెట్లో ప్రకటించినటువంటి మూలవాక్యం ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక, అపొస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనములో ఇలా వ్రాయబడి ఉన్నది, నన్ను బలపరుచువాని యందే నేను సమస్తమును చేయగలను అంటాడు. భక్త పౌలు ఆయన యొక్క జీవితాన్ని ఒక అద్దంలా ప్రజల ఎదుట పెట్టాడు. స్పష్టంగా వాళ్ళు గ్రహించగలిగే రీతిలో ఆయన వారి మధ్యలో జీవించాడు. వారి ప్రయాస, వారి గుప్పిలి, వారి కష్టార్జితం సేవ కొరకు వాడుతూ వారి కొరకు తను ఎంత తపన పడ్డాడో, ఎంత ఆరాటపడ్డాడో వారు అర్థం చేసుకోవాలని ఆశపడ్డాడు. కొన్ని విషయాలు మనం ధ్యానించేటప్పుడు లోతుగా దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తేనే మంచిది. మీకు ఈ పత్రికను జస్ట్ పరిచయం చేస్తాను. ఈ ఫిలిప్పీలకు రాసినటువంటి ఈ పత్రికను పౌలు గారు జైల్లో ఉండి రాశాడు. ఎక్కడ ఉండి రాశాడండి ఒకసారి చెప్పండి? జైల్లో ఉండి రాశాడు. ఈ ఫిలిప్పీ నగరం ఐరోపాలో ఒక భాగం. చెరసాల్లో ఉన్నప్పుడు పౌలు గారు 4 పత్రికలు రాశాడు. ఎఫెసీ, ఫిలిప్పీ, కొలస్సీ, ఫిలెమోను. ఈ 4 పత్రికల్లో ఫిలిప్పీ
సంఘానికి వ్రాస్తున్న విషయాలు చాలా వివరంగా బోధించాలనుకున్నాడు ఆయన. ఎందుకు అలా భావించాడు అంటే, ఫిలిప్పి సంఘాన్ని కట్టడానికి, ఫిలిప్పి పట్టణంలో సువార్త ప్రకటించటానికి ఆయన పడిన ప్రయాసము వారు గుర్తించి, ఫిలిప్పి సంఘ బిడ్డలందరూ కూడా నమ్మకస్తులై, నీతిమంతులై, దేవుని రాజ్య వారసులు కావాలి, దేవుని యొక్క రాజ్యమును చేర్చబడాలనేటువంటి ఒక తపన ఆ సంఘమును గురించి, ఆ పట్టణాన్ని గురించి, ఆ పట్టణ ప్రజలను గురించి ఒక భారము కలిగిన వాడిగా పౌలు గారు ఉన్నారు. పౌలు గారితో ఆ పట్టణానికి ఎటువంటి సంబంధం లేదు. ఆ పట్టణ ప్రజలు ఏమైపోయినా పౌలు గారికి అది సంబంధం లేదు. వారికి ఆ బంధువు కాదు. ఏ విధంగా వాళ్ళ విషయంలో శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం లేదు. సువార్త వ్యాపకం చేయాలన్నటువంటి ఆ ఆలోచన కూడా వాస్తవంగా ఆ పౌలుకి లేదు, అంత అవసరం కూడా పౌలుకి లేదు. కానీ దేవుడు పిలిచి, నన్ను గూర్చి జనములకు నువ్వు ప్రకటించాలి, జనముల మధ్యలో సాక్షిగా నువ్వు నిలవాలి అంటే, దేవుని మాటకు లోబడిన వ్యక్తి తనకున్న గౌరవ ఘనతలను అన్నింటి పక్కన పెట్టి, తనకు కలిగినవి సమస్తమును ఒక మాటలో చెప్పాడు, పెంటగా ఎంచాను. అటు మొత్తాన్ని పక్కన పెట్టి దేవుని కొరకు ఒక ఉన్నతమైనటువంటి పరిచర్య చేయటానికి తీర్మానం చేసుకున్నాడు. ఆ తీర్మానంలో సువార్త వ్యాపకానికి వెళుతూ ఈ ప్రాంతానికి వచ్చాడు, ఫిలిప్పి ప్రాంతానికి వచ్చాడు. ఫిలిప్పి ప్రాంతానికి వచ్చే ముందు ఆయన స్వార్థ కొరకు ఇంకొక ప్రాంతానికి వెళ్ళాలని బయలుదేరాడు. అపోస్తలుల కార్యం 16వ అధ్యాయంలో ఈ వివరాలు ఉంటాయి. ఖాళీ టైంలో చదవడానికి ప్రయత్నం చేయండి. అక్కడికి వెళ్ళబోతే ప్రభువు ఆత్మ వెళ్ళనీయలేదు, ఆపింది. ప్రభువు ఆత్మ ఎప్పుడైతే ఆటంకపరచడం జరిగిందో వెంటనే తన యొక్క దిశ, ఆలోచన మార్చుకున్నాడు. పౌలు ప్రార్థించాడు, ప్రభువా ఎక్కడికి వెళ్ళాలి, సువార్త ప్రకటించడానికి ఎక్కడ వెళ్ళాలి, సువార్త ప్రకటించడానికి ఎక్కడికి వెళ్ళాలి అని ప్రార్థన చేస్తున్నాడు. దేవుని ప్రజలారా, ఒకసారి ఆలోచించండి. సువార్తను ప్రకటించాలన్నటువంటి ఒక ఆరాటము, ఆత్మలను రక్షించాలని ఒక ఆరాటము, నిత్య నరకము నుంచి ఆత్మలు తప్పించబడాలని ఒక భారము దైవ సేవకుడైన పౌలులో ఉంది. ఈ రాత్రి ఎక్కడికి వెళ్ళమంటావు ప్రభువా? ప్రతిరోజు ప్రార్థించేవాడు. ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళి వాక్యం చెప్పేవాడు, ఆత్మలను బలపరిచేవాడు. ఆ రోజు ఆత్మ వెళ్ళనివ్వకపోతే ప్రార్థన చేసి అలా పడుకున్నప్పుడు పౌలు గారికి మాసిదోనియా పట్టణస్థుడు ఒక ఆయన వచ్చి, మాకు వాక్యం ప్రకటించరా అని అడుగుతున్నట్టుగా కలగన్నాడు. ఆ దర్శనం రాగానే వెంటనే ప్రభు ఆ ప్రాంతానికి వెళ్ళమంటున్నాడని లేచి బయలుదేరి వెళ్ళాడు. తన టీంతో పాటు వెళ్ళాడు. ఆ సందర్భంలో ఫిలిప్పి పట్టణానికి చేరి ఫిలిప్పి పట్టణంలో సువార్త ప్రకటన చేశాడు. ఫిలిప్పి పట్టణంలో సువార్త ప్రకటన చేసినప్పుడు ఆ ప్రాంతంలో లూదియా అనే ఆమె మార్చబడింది. ఎవరు చెప్పండి ఒకసారి? ఎవరు మొదట మార్చబడిన మనిషి ఎవరు? ఆమె హృదయమును దేవుడు తెరిచాడట. దేవుని అంగీకరించింది. ఆమె మారింది. ఆమె ఇంటి వారు మారారు. ఆ పట్టణంలోనే ఒక బలమైనటువంటి పరిచర్య చేయాలని, ఒక ఉన్నతమైనటువంటి దేవుని ప్రణాళిక అక్కడ ఉన్నదని, దేవుని యొక్క ఆలోచన అక్కడ ఉన్నదని, అక్కడ అదే ప్రకారమైన భారంతో నిలబడ్డాడు. తనకి ఇల్లు వాకిలి లేక కాదు, తనకి ఏ విధమైనటువంటి పని లేక కాదు,
కేవలము సంఘముల యొక్క భారము, ఆత్మలను కూర్చున్నటువంటి భారము, ఆత్మలు నశించిపోకూడదనేటువంటి తపన కలిగిన వాడై ఆ ప్రాంతంలో నిలబడ్డాడు. సేవకుని ప్రయాసను గుర్తించాలి. నీ ప్రాంతంలో సేవకుడు ఉన్నాడు, ఎందుకంటే నిన్ను ఆత్మీయతలోకి నడిపించడానికి అని గుర్తించాలి. నీ యొక్క స్థితిగతులను మార్చడానికి, నీ జీవితంలో పరివర్తన తేవడానికి, నిత్య నరక అగ్ని నుంచి నిన్ను తప్పించడానికి, నిత్య జీవంలో నిన్ను ప్రవేశింపచేయడానికి నీ కొరకు సేవకుడు ఉన్నాడు, దేవుని చేత పంపబడ్డాడని నువ్వు నమ్మాలి, విశ్వసించాలి. అక్కడ అదే ప్రకారంగా లూదియా విశ్వసించింది. అక్కడే ఉంటూ ఆ చుట్టుపక్కల పరిచర్య చేస్తూ ఉంటే లూదియా అడిగింది, అయ్యా ఎక్కడో మీరు ఉంటున్నారు, సువార్త పరిచర్యలో భారంగా ఉంటున్నారు, మా ఇంట్లో ఉండి పరిచర్య చేసుకోవచ్చుగా, అక్కడిక్కడ ఉంటుంది ఎందుకు అని చెప్పని ఆమె ఇంట అవకాశం ఇస్తే ఆ ఇంట్లో ఉంటూ పరిచర్య ప్రారంభించి ఆ ఇంట సంఘాన్ని కట్టాడు. దేవునికి స్తోత్రం. అక్కడనే ఉన్నతమైన పరిచర్య చేస్తూ అక్కడనే అనేక మందిని, రోగులుగా ఉన్న వారిని, దురాత్మలతో పీడించబడుతున్న వారిని బాగు చేశాడు. దేవుడు చేసిన అద్భుత కార్యాలను బట్టి ఆ ప్రాంత ప్రజలలో ఒక ద్వేషం వచ్చింది. పౌలు మీద పట్టుకొని కొట్టారు, రక్తం కారుపేటగా కొట్టారు. రక్తం కారుతున్న శరీరంతో పట్టుకొని చెరసాలలో వేస్తే చెరసాలలోనే ఉండి ప్రభువును స్తుతిస్తూ అక్కడ ఉన్నటువంటి వారికి కూడా వాక్యం ప్రకటించే పనిలోనే ఉన్నాడు. ఎందుకు తపన? ఒక సేవకుడికి ఎందుకు భారం? ఒక సేవకుడు ఎందుకు ప్రయాసపడుతున్నాడు? వారికి వేరే పని లేకనా? చాలామంది అనుకోవడం అదే, వారికి ఏ పని లేక ఇలా వచ్చారండి, కష్టం చేయలేక ఇలా మారుతున్నారండి, మేము తీసుకెళ్ళి ఇస్తే వాళ్ళు బ్రతుకుతున్నారండి అని ఆలోచించేటువంటి వాళ్ళు లేకపోలేదు. ఒక విశ్వాసిని సేవకుడు అడిగాడు, అక్క నిన్న ఆదివారం చర్చికి రాలేదు, మీరు ఎక్కడికి వెళ్ళారు అని అంటే, ఎక్కడికి వెళ్ళానా, పోకపోతే కుదిరిద్దా, మేము తెచ్చి నీకు ఇస్తే కదా నువ్వు తిని కూర్చునేది, పనికి వెళ్ళాను అంది. వెంటనే సేవకుడు నవ్వుకొని మనసులో, ప్రభువా సేవకుని విలువ తెలియలేదయ్యా, ఈమెను క్షమించండి అని ఆమె కోసం ఒక చిన్న ప్రార్థన చేసుకుని సరేలేక అన్నాడు. చిరునవ్వుతో ఎన్ని అన్నా తల ఉంచుకొని, నువ్వెన్ని మాట్లాడుతున్నా, నువ్వెన్ని దూషిస్తున్నా, నువ్వెంత అవమానకరంగా మాట్లాడుతున్నా, నీ క్షేమం కోరి, నీ కుటుంబ క్షేమం కొరకు, నీ క్షేమం కొరకు నువ్వు అనారోగ్యంతో ఉంటే పస్తులుండి కడుపు కట్టుకొని ఉపవాసాలతో నీ స్వస్థత కొరకు ప్రార్థన చేస్తాడు. ఎందుకు తెలుసా? నీ క్షేమం కోరి. సేవకుడు విలువ గుర్తించావా? సేవకుడు ప్రయాసం గుర్తించావా? పౌలు అంటాడు, నన్ను బలపరచువాని యందు సమస్తము చేయగలను. అంటే ఇక్కడ పౌలు గారి యొక్క ఉద్దేశం ఏంటంటే, నేనేదో గొప్ప గొప్ప కార్యాలు చేస్తానని కాదు. 13వ వచనంలో ఆ మాట అన్నాడు. 12వ వచనంలో ఏమన్నాడు కొంచెం పైనుంచి చదివితే మరికొన్ని వివరాలు మనకు అర్థమవుతాయి. మనము ఆ భాగాన్ని గమనించుదాం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 11 నుంచి, నాకు కొదువ కలిగినందున నేను ఇలాగూ చెప్పుటలేదు, నేనే స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుని ఉన్నాను. దీన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును. ప్రతి విషయములోను అన్ని కార్యములలోను కడుపు నిండి ఉండుటకు, ఆకలి కొని ఉండుటకు, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకున్నాను. ఒక విద్యార్థిగా నేర్చుకున్నాను, ఒక విశ్వాసిగా నేర్చుకున్నాను, దేవుని పరిచర్యలో ఎలా ఉండాలో నేర్చుకున్నాను, దేవుని సేవకుడుగా నాకేమి కావాలో నేర్చుకున్నాను.
ఒక ఉన్నతమైన కుటుంబంలో పుట్టినవాడు, ఒక సంపన్నుడిగా ఉన్నవాడు, ఒక గొప్ప స్థాయి కలిగినవాడు సమస్తమును త్యజించి ఆత్మల కొరకు ఆరాటంతో, ఆత్మల సంపాదనే ధ్యేయంగా భావించి తన జీవితాన్ని ఫణంగా పెట్టి ఉన్నత సేవ చేశాడు. ఎందుకంటే ఆత్మలను దేవుని కొరకు సంపాదించాలి, సంఘాలను దేవుని కొరకు కట్టాలి. అనేక ప్రాంతాలను దర్శించాడు. 3 సువార్త ప్రయాణాలు చేసి అనేక సంఘాలకు వెళ్ళి సంఘ స్థాపనలు చేసి సంఘాలలో పెద్దలను నియమించి తిరిగి మరలా స్థానిక సంఘానికి వచ్చి ఆయా సమయాలలో వాటిని ఆ కఠిన సంఘాలను దర్శిస్తూ సంఘ పెద్దలను బలపరుస్తూ పోలేని సమయంలో ఉత్తరాలు వ్రాస్తూ దేవుని కొరకు ప్రయాసపడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకయ్యా పౌలు గారు మీకు ఈ తపన అంటే, ఆయన సంఘములను గూర్చిన చింత నాకుంది అంటాడు. అయ్యో, సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ. ప్రతి పట్టణానికి వెళుతూ, ప్రతి ప్రాంతానికి వెళుతూ, ప్రతి జనముల మధ్యలో సువార్త ప్రకటిస్తూ ఆత్మలను దేవుని కొరకు సంపాదించాలని ఆరాటం. తనకు ఉన్నదాన్ని కూడా త్యాగం చేస్తూ ఆత్మల సంపాదన కొరకు ప్రయాసపడిన అనుభవం పౌలుది. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం చెప్పను గట్టిగా హల్లెలూయా. చాలామంది ఇది చాలా బాగా ఉందండి, ఈ విధంగా ఆయన చాలా సంపాదిస్తున్నాడు అని అనుకుంటూ ఉంటారు కొన్నిసార్లు. అయితే రియల్గా మనం ఏం గ్రహించాలంటే వారి యొక్క ప్రయాస ఏమై ఉన్నదో గుర్తించాలి. ఈ సువార్త నావ అనేక ప్రాంతాలు తిరుగుతున్నది. దివారాత్రములు అహర్నిశలు సుఖ సౌఖ్యాలు వదిలి కుటుంబ సమేతంగా దేవుని కొరకు పాటుపడుతున్నారు. గుర్తించారా ఎప్పుడైనా? అనేక ప్రాంతాలలోనికి వెళ్ళి అనేక ప్రాంతాలలో సువార్త ప్రకటన చేస్తున్నారు. సహజంగా కొందరు సేవకులు ఆలోచన ఎలా ఉంటుందంటే, ఒక మంచి ఏరియా, ఒక మంచి సిటీ, లేదా ఒక మంచి ఉన్నతమైనటువంటి ప్రాంతంగా ఉన్నటువంటి ఆ భాగంలో ఒక మందిర నిర్మాణం చేసుకొని చక్కగా అక్కడే సువార్త ప్రకటిస్తూ అక్కడే నిలబడి అక్కడే మరి కాస్త ఏదో సంపాదించి అక్కడే స్థిరపడాలి అన్న ఆలోచన కలిగిన వారు ఉంటారు. కానీ అహర్నిశలు ఆత్మల సంపాదనే ధ్యేయంగా, సువార్త ప్రకటనే ప్రాణంగా, ఆత్మల రక్షణ కొరకు ఆయా ప్రాంతాలు దర్శిస్తూ ఉన్నటువంటి డేవిడ్ రజాయ్ గారి యొక్క ఆ ప్రయాస ఎంత గొప్పదో ఆలోచించండి ఒకసారి. పౌలు గారి ఆ పరిచర్య ఏదైతే ఉందో అదే పరిచర్యలాగా అనేక సంఘాలు గత 35 ఏళ్ల కిందట ఆ తొలి పరిచర్య మా ప్రాంతానికి వచ్చారు. మా ప్రాంతానికి ఆయన బస్సులో వచ్చి వాక్యం చెప్పి వెళుతుంటే ఆయన ఎవరు అర్థం చేసుకునే వాళ్ళు కాదు. ఎందరో దయ్యాలు పట్టినటువంటి వారికి విడుదల కలుగుతూ వచ్చింది. ఎందరో రోగులు స్వస్థపరచబడుతూ వచ్చారు. భయంకరమైన సమస్యలలో ఉన్నటువంటి వారు విడుదల పొందుతూ వచ్చారు. అయినా ఎవరు గుర్తించాలా? ప్రజలు నన్ను గుర్తించాలని ఆయన ఏనాడు అనుకోలా. ఆత్మలను సంపాదించాలి, దేవుని కొరకు సంఘం కట్టాలి, దేవుని కొరకు ప్రయాసపడాలనే తపనతో మా ప్రాంతంలో సంఘ స్థాపన చేశారు. 1985 నుంచి 89 వరకు ఉన్నత పరిచర్య జరిగింది. అక్కడి నుంచి మరొక ప్రాంతంలోనికి వెళ్ళి పరిచర్య స్టార్ట్ చేశారు. అక్కడుండి మరొక పరిచర్య, అక్కడుండి మరొక పరిచర్య. ఎందుకు ఈ తపన? కేవలము ఆత్మలను దేవుని కొరకు సంపాదించాలి, దేవుని రాజ్య విస్తరణ జరగాలి,
సాతాను సామ్రాజ్యం కూల్చబడాలి, దేవుని రాజ్యం కట్టబడాలి. నశించిపోతున్నటువంటి వారు దేవుని విలువలు గుర్తించి, కలువరి సిలువలో ప్రభువారు చేసిన బలియాగము త్యాగమును గుర్తించి ఆయన వైపు మళ్ళాలి. తమ పాపములను ఒప్పుకోవాలి. పశ్చాత్తాప హృదయులై ప్రభు వైపు తిరగలనే తపన. పౌలు గారి జీవితం చూసినప్పుడు పౌలు గారు అంటారు, ప్రతి పరిస్థితిలో నేను అణిగిమణిగి ఉండడం, ఒదిగిపోవడం నేర్చుకున్నానంటారు. ఆయన పరిచర్యలో కొరింథీ సంఘంతో చెప్తూ అన్న ఒక మాట, కొరింథీలకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయం 23వ వచనము నుండి గనుక మనం కొన్ని వచనాలు చూస్తే అక్కడ ఒక విషయాన్ని మనం గమనిస్తాం. వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నాను. నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడనే మరి విశేషముగా ప్రయాసపడ్డాను. మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉన్నాను. అపరిమితముగా దెబ్బలు తిన్నాను. అనేక మార్లు ప్రాణాపాయంలో ఉన్నాను. యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తిన్నాను. ముమ్మారు బెత్తములతో కొట్టబడ్డాను. ఒకసారి రాళ్లతో కొట్టబడ్డాను. ముమ్మారు ఓడ పగిలి శ్రమ పడ్డాను. ఒక రాత్రింబగళ్ళు సముద్రంలోనే గడిపాను. అనేక పర్యాయములు ప్రయాణాలలో, నదుల వలనైన ఆపదల్లో, దొంగల వలనైన ఆపదల్లో, నా స్వజనుల మధ్యలో ఆపదలలో, అన్యజనుల వలన వచ్చిన ఆపదలలో, పట్టణాలలో ఆపదలు, అరణ్యములో ఆపదలు, సముద్రములో ఆపదలు, కపట సహోదరుల వలన ఆపదలు ఉన్నాను. ప్రయాసముతో కష్టముతో తరచుగా జాగరణాలు, ఆకలి దప్పులు, తరచుగా ఉపవాసాలు, చలితో దిగంబరత్వంతో ఉన్నాను. ఇంకా చెప్పాలనుకున్నవి చాలా ఉన్నాయి. ఇవన్నీ కాక సంఘములన్నిటిని గూర్చిన చింత కలదు. ఆ భారము దినదినము నాకు కలుగుతుంది అంటాడు. ఆ భారము దినదినము నాకు కలుగుతుంది. ఏ భారమయ్యా పౌలు గారు? సంఘాలను గూర్చిన భారం. ఎందుకయ్యా? నశించిపోకూడదని. నా ఆత్మను రక్షించిన దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, నన్ను పిలుచుకున్నాడు. అందుకే నేను పిలువబడ్డాను, అందుకే నేను పట్టపడ్డాను. కనుక ఆయన సాక్షిగా అన్య జనముల మధ్యలో ప్రాణాలొడ్డటానికి ఆయన సిద్ధపడి ఆయనను గురించి ప్రకటిస్తాను అన్నాడు. ఎన్ని బాధలు పడ్డాడండి. ఇంకా చెప్పాల్సిన అనేకం ఉన్నాయి అన్నాడు. అంటే ఇంకా చెప్తే మరి ఎక్కువ ఉంటుందని ఆపేశాడు. ఇన్ని బాధలు, ఇన్ని నిందలు, ఇన్ని అవమానాలు, ఇన్ని ఆకలి దప్పులు, ఇన్ని తమ కోరికలను చంపుకొని సేవకుడు నీ కొరకు ప్రయాసపడతాడు. అర్థం చేసుకున్నావా? నువ్వు పరిశుద్ధతలో బలపడాలని, నువ్వు నీతిమత్వంలో బలపడాలని, సంఘంలో సభ్యత్వం కలిగి ఉండాలని, ఒక దేవుని రాజ్య బిడ్డగా, దేవుని రాజ్య వారసుడుగా నువ్వు ఎదగాలని నీ కొరకు తపనండి, నీ కొరకు తపన. అర్థం చేసుకున్నావా? పరిశుద్ధత నుంచి అతి పరిశుద్ధతలోనికి నడవడానికి ఏ రోజైనా ఆలోచించావా? పాపంలో నుండి పరిశుద్ధతలోనికి రావడానికి ఏ రోజైనా ఆలోచించావా? నామకార్థంగా వచ్చి సువార్త ప్రకటనము ఏదోట్లో విని ఇటు వెళితే సరిపోతున్నట్టుగా ఆదివారం మందిరానికి వచ్చేటువంటి ఆచార క్రైస్తవుల జాబితాలను ఉన్నావా? ఒకసారి ఆలోచించండి. దేవుని పిల్లలైన వారు గుర్తించండి. ప్రియమైన సోదరుడా, సహోదరి, బిడలారా, మీ కొరకు ప్రభు పడిన ప్రయాసము గొప్పది. ఆయన నీ కొరకు భరించిన సిలువ భారము గొప్పది.
ఆయన నీ కొరకు తినినటువంటి దెబ్బలు, నీ కొరకు పొందిన గాయాలు నీ విడుదల కోసం, నీకు విమోచన కలిగించుట కోసం, అంధకార సంబంధమైన అధికారములో నుండి నిన్ను గొప్పగా బయటికి తీసుకుని వచ్చి విడుదల కలుగు చేసి తన రాజ్య వారసునిగా చేయాలని ఆశ. దేవుని కూర్చున్నటువంటి ఆలోచన నీకుందా? దేవుని కూర్చున్నటువంటి ఆ నిజమైన ప్రయాస నీకుందా? దైవ సేవకుడు సమస్తమును త్యజించి నీ కొరకు ప్రయాసపడుతున్నాడు అని ఆలోచిస్తే దైవ సేవకుడికి సపోర్ట్ చేస్తారు, సంఘానికి సపోర్ట్ చేస్తారు, దైవ సేవకుడి మాటకు విలువనిస్తారు, దైవ సేవకుని గౌరవిస్తారు. ఒకసారి ఒక అనుభవాన్ని మీకు చెప్తాను. దానికి రెఫీదీము అని, రెఫీదీము అనుభవం అని చెప్తాను, గుర్తుపెట్టుకోండి. రెఫీదీము అనుభవం. ఏ అనుభవం చెప్పండి ఒకసారమ్మా. ఏ అనుభవం? మీరు చెప్తున్నట్టు ఉంది కానీ నాకు వినపట్లేదు. ఓకే, రెఫీదీము. ఇజ్రాయేలీలు ప్రయాణములో ఉన్నారు, కానానుకు చేరాలి. హల్లెలూయా. జాగ్రత్తగా వినటానికి ప్రయత్నించండి. విన్నట్టుగా నటించే వాళ్ళలాగా ఉండబాకండి, అది మీకు క్షేమం కాదు. ఒక సహోదరి చక్కగా అట్లాగే చూస్తా జాగ్రత్తగా వింటున్నట్లుగా అలాగే చూస్తూ ఉంది. ప్రసంగం చెప్తూ ఉంటే ప్రసంగం అయిపోయేంత వరకు అట్లాగే చూస్తూ ఉంది. కానీ ప్రసంగం అయిపోయి చివరి ముగింపు ప్రార్థన చేసిన తర్వాత ఆమెన్ అన్నాక ఒక్కసారి ఉలిక్కిపడి ఇట్టెట్టాడింది. ఏంది కారణం అంటే అప్పుడు దాకా నిద్రపోయింది, కళ్ళు తెరిచి నిద్రపోయింది. ఎక్స్పర్ట్ విశ్వాసి ఆమె, కళ్ళు తెరిచి నిద్రపోయేటువంటి అనుభవం కూడా నేర్చుకుందామె. అటువంటి వాళ్ళగా మనం ఉండకూడదు. ఇంకొక ఆమె అలా ముసుగులాగి బైబిల్ చూస్తున్నట్టుగా ఉడితే నిద్రపోతూ ఉంది. ఎంత నిద్రపోతూ ఉంది అంటే ఆమె అట్లా నిద్రపోయి పక్క ఆమెకి అక్కడ తగిలింది. అప్పుడు ఆమె ఉరుగో అన్నాక లేచింది. ఇటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. దేవుని మాటలు నీకు ప్రకటించబడేటప్పుడు మాత్రమే వినే అవకాశం నీకు ఉంది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటేనే నీకు ఆశీర్వాదము, నీకు మేలు, నీకు క్షేమము. దేవదూత కోనేట్లోనికి వచ్చి నీళ్లు కదిలించే సమయంలో దిగిన వాళ్ళే స్వస్థత పొందారట. దేవునికి స్తోత్రం. స్వార్థ ప్రకటన జరుగుతున్నప్పుడు వింటేనే నీకు అది ఆశీర్వాదం. రెఫీదీము అనుభవంలో సేవకుని యొక్క ప్రయాసం మీకు గుర్తు చేస్తాను కాస్త. రెఫీదీము అనేటువంటి ప్రాంతానికి వచ్చారు ఇజ్రాయేలీలు. ఆ రాత్రి మజిలీ అక్కడ వేశారు. రెఫీదీము అనేటువంటి మాటకు అర్థం విశాల ప్రదేశం. చెప్పండమ్మా, ఏం చెప్పాను? మొత్తమైన పెదాలు కదిలాడుతున్నాయి, గమనిస్తున్నాను, మాట వినబట్టలేదు. విశాల ప్రదేశం అనేటువంటి ఆ ప్రాంతం, రెఫీదీము అనే ప్రాంతానికి వచ్చారు. అయితే ఆ ప్రాంతంలో వాళ్ళకి 2 అనుభవాలు ఎదురైనాయి. ఇజ్రాయేలీకి 2 అనుభవాలు ఎదురైనాయి. ఒకటి, నీళ్లు లేవు అక్కడ. ఏం చెప్పండి ఒకసారి? నీళ్లు లేవు. ప్రతిదానికి నిత్యావసరం ముందు నీళ్ళే. కాళ్ళు కడుక్కోవాలన్నా, మొహం కడుక్కోవాలన్నా, స్నానం చేయాలన్నా, తాగాలన్నా, దేనికైనా ముందు అవసరం నీళ్ళే. ఇజ్రాయేలీల యొక్క సైన్యం చాలా ఉంది, ప్రజలు చాలామంది ఉన్నారు, పిల్లలు చాలామంది ఉన్నారు, మందలు చాలా ఉన్నాయి. వీటి మొత్తానికి అవసరమైనటువంటి నీరు అక్కడ లేదు. వెంటనే అక్కడ ఉన్నటువంటి వారు కొంతమంది, మోషే గారు ఏంది ఇక్కడికి తీసుకొచ్చారు మమ్మల్ని? ఐగుప్తులో సమాధులు లేవని తీసుకొచ్చారా ఏంటి? కానాను అన్నారు, పాలు అన్నారు, తేనె అన్నారు. ఇక్కడ పాలు తేనె కాదు, తాగడానికి నీళ్లు లేవు కనీసం. ఏంటి మీ యొక్క ఆలోచన? మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చినట్టు ఇక్కడికి అని మోషే మీద వాదన పెట్టుకున్నారు. మోషేతో వాదించిన వాళ్ళు దేవుని శోధించారు, నీళ్ల కొరకు రోధించారు. వాళ్ళ కుటుంబాలు ఏమైపోతాయో అని వేధించారు, వేదన చెందారు. అయితే మోషే మీద తిరుగుబాటు చేసిన విషయం దేవుడు గమనించాడు. మోషే గారు దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా
ఈ ప్రజలకి నీళ్లు కావాలయ్యా, తాగడానికి నీళ్లు లేవయ్యా, ఈ ప్రజల కోసమై, వాళ్ళ ప్రాణాలు కాపాడు కోసమై, వాళ్ళ క్షేమం కోసమై అయ్యా నీళ్లు ఇవ్వండి అయ్యా, నీళ్లు సిద్ధపరచండి అయ్యా, వీళ్ళ దాహార్తి తీర్చండి అని ప్రార్థన చేస్తున్నాడు. ఏంటంత అవసరం? ఏంటి ఆ భారం ఏంటి? దేవుడు అప్పగించిన బాధ్యత తూచా తప్పకుండా పాటించాలని సేవకుడి ప్రయాస. సేవకుడి ప్రయాసను అర్థం చేసుకోకుండా సేవకుడి మీద తిరుగుబాటు చేశారు. అయినా సేవకుడు వాళ్ళ కోసం కోపడలా, వాళ్ళని తిరిగి మరలా దూషించలా, వాళ్ళ మీద తిరుగుబాటు చేయలా. వాళ్ళ కొరకు దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. ఏంటంటే సేవకుడికి ఉన్నటువంటి భారం అదే, సేవకుడికి ఉన్నటువంటి ప్రయాస అదే. నీ క్షేమము, నీ కుటుంబ క్షేమము, నీ పిల్లల అభివృద్ధి, నీ భవిష్యత్ ప్రణాళికలు క్షేమంగా ఉండాలని, నువ్వు వర్ధిల్లాలని, నువ్వు దీవించబడాలని, నువ్వు ఎప్పుడు క్షేమంగా ఉండాలని నీ కొరకు దివారాత్రాలు ప్రార్థన చేస్తారండి సేవకులు. దివారాత్రాలు ప్రార్థన చేస్తారు. మా ఆత్మీయ తల్లిదండ్రులు అయితే నా గ్రామం కొరకు నిరంతరము కన్నీరు కార్చేవాళ్ళు. వాళ్ళు పడ్డ ప్రయాస మాకు తెలుసు. వారు ఎన్ని దినాలు తిన్నారో, ఎన్ని దినాలు పస్తులు ఉన్నారో మాకు తెలుసు. ఈనాటికి వారి ప్రయాస అట్లాగే ఉంటుంది. ఆత్మల కొరకు భారం. ఎందుకు ఆ భారం అంటే కేవలం దేవునికి విధేయత చూపుతూ నశించుచున్న ఆత్మలను నిత్య జీవానికి నడిపించాలని ఆరాటం అండి. ఏదో వస్తుందని కాదు, ఏదో రావాలని ఉద్దేశం కాదు. కేవలం నశించిపోతున్న ఆత్మలను బలపరచటానికి, ఆత్మీయ లోతుల్లో నడవలేనటువంటి వారిని ఆత్మీయ లోతుకు నడిపించటానికి, పరిశుద్ధులుగా ఉన్న వారిని ఇంకా అతి పరిశుద్ధత వైపు నడిపించటానికి దివారాత్రాలు ప్రయాసపడతారు. మోషే గారు ఆ ప్రకారంగా దేవుని దగ్గర ప్రార్థన చేస్తే దేవుడు చెప్పాడు, ఓకే రేపు ఉదయం నేను చూపించేటువంటి ఈ ప్రాంతానికి రా, అక్కడ నేను నీతో మాట్లాడతాను అని ఒక ప్రాంతానికి రమ్మన్నాడు. ఆ ప్రాంతానికి, ఆ కొండ దగ్గరకు మోషే గారు వెళితే మోషే గారితో చెప్పాడు, ఈ బండను నీ చేతిలో ఉన్న కర్రతో కొట్టు, ఇక్కడ నుండి జలప్రవాహం పారుతుంది, నీ ప్రజలు సమృద్ధిగా తాగడానికి అవసరమైన నీళ్లు పరిపూర్ణంగా ఇదిగో ప్రవహిస్తాయి, సమృద్ధిగా తాగుతారు వాళ్ళు, ఈ బండను కొట్టు అనగానే మోషే గారు అక్కరతో ఆ బండను కొట్టారు. అది చేల్చబడింది. ప్రవాహముగా ధారాళముగా సమృద్ధి జలాలు వచ్చాయి. సంతృప్తిగా వాళ్ళందరూ పానం చేశారు. కానీ థ్యాంక్స్ మోషే గారు అనలా. వాళ్ళు అలా చెప్పలేదని మోషే గారు బాధపడలా. వారి క్షేమాన్నే కోరాడు, కానీ తన క్షేమాన్ని తను చూసుకోలేదు. తనేమవుతున్నాడు, తన భార్య బిడ్డలు ఎక్కడున్నారు అవి కూడా పట్టించుకోలేదు. దేవుని భారము, దేవుని పని, దేవుని కార్యమే ప్రాముఖ్యంగా భావించినటువంటి ఓ గొప్ప నాయకుడిగా, దేవుని సేవకుడిగా పౌలు మనకి ఈ భాగంలో చూస్తూ ఉన్నాం. నన్ను బలపరచువాని అందే సమస్తం చేయగలను అంటే నాకై నేనేది చేయలేను, నా వెనక ఉండి నన్ను బలపరుస్తున్నవాడు, నా వెనక ఉండి కార్యం జరిగిస్తున్నవాడు నా ప్రభువు, ఆయన పక్షముగా నేను ఏమైనా చేయగలను అని ఆత్మల కొరకు ఆరాటపడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు ఆలోచించావా ఎప్పుడైనా నీ సేవకుడి ప్రయాస? నువ్వు ఆలోచించావా ఎప్పుడైనా నీవు ఏ ఒక్కరో తుట్టుపడినా, నీవే ఒక్కరో కలవరపడినా, నీకే ఒక్కరో అనారోగ్యం వచ్చినా వెంటనే దేవుని సన్నిధిలో ఉపవాసమని ప్రార్థిస్తాడు నీ సేవకుడు. గమనించావా? నువ్వు సమృద్ధికి తిని పడుకున్నా ఆయన మాత్రం ఆకలితో అలాడతాడు. గమనించావా? ఒకసారి ఒక విశ్వాసి నా దగ్గరికి వచ్చి చెప్పింది, అయ్యగారు చాలా సమస్యలు ఉన్నానయ్యా, చాలా బాధల్లో ఉన్నానయ్యా, అయ్యా నా కుటుంబ పరిస్థితి ఇది, నా కూతురు కుటుంబ పరిస్థితి ఇది, నా కొడుకుల పరిస్థితి ఎట్లుంది, నా కోసం, నా కుటుంబం కోసం ప్రార్థన చేయండి అయ్యా, ఉపవాసముని ప్రార్థన చేయండి అయ్యా అంది. ఇదేంది ప్రార్థన చేయమంటాం కరెక్టే, కానీ ఉపవాసం ఉండమంటుంది. ఎంత భారంతో ఆమె చెప్తుందో పాపం, సమస్యలు ఎంత బాగున్నాయో, అంత ఎక్కువగా ఉంటేనో ఎంతగా అడుగుతుందని సరేనమ్మా అన్నాను అని నేను ఈరోజు ఉపవాసం ఉంటాను, ప్రార్థన చేస్తాను,
నేను నీతో కలిసి ప్రార్థన చేయడానికి మీ ఇంటికి వస్తాను. తర్వాత 1 గంట టైంలో మీ ఇంటికి వస్తాను. అప్పటి వరకు నేను ఇక్కడ మీకోసం ప్రార్థన చేసే వస్తాను. మీతో పాటు కలిసి మరలా ఒక్కసారి ఒక 10 నిమిషాలు ప్రార్థన చేస్తాను అని నేను చెప్పాను. సరే అని చెప్పని అలాగే నేను చెప్పిన వెళ్ళింది. వాళ్ళ కోసం ఆ మరుసటి రోజు టైం కేటాయించుకొని అదే ప్రకారంగా ప్రార్థన చేసి ప్రార్థనాపూర్వకంగానే ఉపవాసం ఉండి ఆమె కోరిన ప్రకారంగా నేను ప్రార్థన చేసి ఇంటికి వెళ్ళాను. కుటుంబాన్ని కూర్చోబెట్టుకొని ప్రార్థన చేద్దామని కుటుంబాన్ని కూర్చోబెట్టుకొని ప్రార్థన చేయడానికి వెళితే ఆ కుటుంబం అట్లా కూర్చున్నారు. మగ పిల్లలేమో బయటికి వెళ్ళిపోయారు, ప్రార్థనలో కూర్చోలేదు. ఆడపిల్ల కూర్చుంది, ఆమె కూర్చుంది, మనవరాలు కూర్చున్నారు. ఆ తర్వాత ప్రార్థన చేద్దామని ముందు 2 మాటలు వాక్యం గుర్తు చేసి వాళ్ళకి విశ్వాసాన్ని బలపరిచి మోకరించని ప్రార్థన చేద్దాం అని చెప్పంటే ఆ పిల్లలు మోకరించారు, వీళ్ళు మోకరించారు, కలిసి ప్రార్థన చేసాం, ముగించాం. అయిపోగానే ఇక ఆ పిల్లలు అంటారు, అక్కడ ఉన్న చిన్న పిల్లలు, అమ్మమ్మ ఇందాక మనం తిన్నామే అది త్వరగా పాస్టర్ గారికి కూడా పెట్టండి, ఆయన కూడా తింటారు, ఆకలి అయితేగా ఆయన కూడా అని అంటున్నారు. అంటే ఇందాక మనం తిన్నామంటే ఆల్రెడీ తింటాం ఒక ఎత్తు అయిపోయిందని పిల్లవాడు చెప్పాడు. మనవడు ఏంటి కథ అని గమనిస్తూ ఉన్నాను. వాడిని గీరతుంది, మౌనంగా ఉండరా అని. పసిబిడ్డలకు తెలియదుగా ఈ సిగ్నల్స్ అని. అంచేత వాడు మరలా చెప్తున్నాడు అదే మాట, ఇందా మనం తిన్నామే అదే త్వరగా పెట్టు, పాస్టర్ గారికి ఆకలి అవుతుంది అన్నాడు. ఏంది అంటే వాళ్ళు చికెన్ లివర్ తీసుకొచ్చుకొని ఫ్రై చేసుకొని చక్కగా వాళ్ళు 2 ఎత్తులు తిని కూర్చున్నారు. నన్నేమో చెప్పండి కొద్దిగా, మా బాధలు మీకేం అర్థమవుతాయి. నేనే ఉపవాసం ఉండి పేగులు మార్చుకుని వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తుంటే వాళ్ళు మాత్రం ఏందయ్యా కారణం అంటే, మీకు లేని భారం మీ గురించి దేవుడు సేవకుడి మీద పెడితే సేవకుడు మీ కొరకు దివారాత్రములు ప్రార్థిస్తూ ఉంటాడు. సేవకుడు మీ క్షేమం కోరి ప్రార్థిస్తూ ఉంటాడు. కడుపు కట్టుకొని మీ కొరకు ప్రార్థన చేస్తుంటాడు, మీ కుటుంబాలు క్షేమంగా ఉండాలని. నన్ను బలపరచు అని సమస్తము చేయగలను. ఆయన బలపరుస్తున్నాడు కనుక నేను ఉపవాసాలు ఉండగలను. ఆయన బలపరుస్తున్నాడు కనుక జాగారము చేయగలను. ఆయన బలపరుస్తున్నాడు కనుక నిందలు పడగలను. ఆయన బలపరుస్తున్నాడు కనుక రాళ్ళ దెబ్బలు తినగలను. నా సంఘాల కోసమై సంఘములను గూర్చిన చింత నాకుంది అంటాడు, భారము నాకుంది అంటాడు. ఎందుకు ఇదంతా అంటే, వాళ్ళేదో ఆయన బంధువులై కాదు, దేవుని మాటకు లోబడి దేవుడు అప్పగించిన పని నెరవేర్చడానికి, దైవ కార్యము చేయడానికి, దేవుని యొక్క మాటకు లోబడి దైవ సేవకుడు పడే ప్రయాసను ఏ రోజైనా గుర్తించావా? అలా గుర్తిస్తే నిజంగా నువ్వు పరిపూర్ణమైన మార్పు చెందాలి. రెఫీదీములో మోషేను రాళ్ళు తీసుకొని కొట్టడానికి ప్రయత్నం చేశారట వాళ్ళు. కానీ మోషే గారు అలాగ పశ్చాత్తాపడి దేవుని దగ్గర వాళ్ళ కోసం కూడా క్షమాపణ కోరుతూ అయ్యా 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 అని దేవుని బతిమలాడుకుంటే దేవుడు నీళ్లు పంపిస్తే సమృద్ధికి తాగారు. కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలా మోషే గారికి. అయినా మోషే గారు కూడా ఆశించలా. ఒక సమస్య అయిపోయింది. ఆ రెఫీదీములు ఎదురైన 2వ సమస్య ఏంటంటే, వాళ్ళు కాస్తంత ప్రశాంతంగా ఉండగానే ఆ ప్రాంతంలో నీళ్లు ప్రవహించగానే అంతకు మునుపు నీరు లేని ఆ ప్రాంతం, అంతకు మునుపు ఎడారిగా ఉన్నటువంటి ఆ ప్రాంతం, అంతకు మునుపు ఏ మొక్క మొలవాలన్న అవకాశం లేని ఆ ప్రాంతం, ఇజ్రాయేలీలు వెళ్ళాక దైవ సేవకుడు ప్రార్థించాక పరిస్థితులు మారి నీటి ప్రవాహం ఒక ఊటగా ప్రవహిస్తూ ఉంటే, చెలయేరుగా ప్రవహిస్తుంటే జలధార చూసినటువంటి అమాలేకీయులు ఆ ప్రాంతానికి వచ్చి, ఈ ప్రాంతం మాదే, అంతకుముందు వాళ్ళదే, మరి అంతకుముందు వచ్చి అది మాదే అని వాళ్ళు అక్కడ నివాసం ఉండలా. ఇజ్రాయిలీలు వచ్చి ఆ ప్రాంతంలో నివసించిన తర్వాత దేవుడు వారి కోసం నీటి ఓటను పంపించాక నీటి ఓటను చూసి ఆశ పుట్టి ఆ ప్రాంతం మాది, ఖాళీ చేసి వెళ్ళిపోయిన త్వరగా అని ఇజ్రాయేలును బెదిరించారు. ఇజ్రాయేలు అన్నారు, మేము ఎట్లా వెళ్ళేవాళ్ళం, ఇక్కడ ఉన్న పర్మనెంట్గా మా గురి ఒక ప్రాంతం ఉంది, ఆ ప్రాంతానికి వెళుతున్నాం, అయితే దేవుడు మమ్మల్ని ఈ ప్రాంతము ఖాళీ చేసి వెళ్ళండి నేను చెప్పేంతవరకు మాత్రమే ఉంటాం, ఆ తర్వాత బయలుదేరతాం అని అంటే వినకుండా యుద్ధానికి సిద్ధమయ్యారు అమాలేకీయులు ఇజ్రాయేలీయుల పైన. హల్లెలూయా. చెప్పండి ఒకసారి.
ఎవరి మీద ఎవరు యుద్ధానికి వచ్చారు? ఇజ్రాయేలీయుల మీదకి అమాలేకీయులు యుద్ధానికి వచ్చారు. అమాలేకీయులు ఎవరు అంటే ఇజ్రాయేలీయులకు శత్రువులు కాదు. ఇజ్రాయేలీయులు యాకోబు సంతానం. చెప్పండి అమ్మా, ఎవరు ఇజ్రాయేలీయులు? చెప్పినట్టుగా ఉంది మీరు ఏదో. యాకోబు సంతానం. మరి అమాలేకీయులు ఏశావు సంతానం. దినవృత్తాంతాల గ్రంథంలో ఈ వివరాలు వ్రాయబడి ఉంటాయి వంశవృక్షంలో. ఏశావు సంతానం. ఏశావు ఎవరంటే యాకోబు అన్న, అన్నదమ్ముడి పిల్లలు. అన్నదమ్ముడి పిల్లలై ఉండి కూడా మనోళ్లే కదా అని అర్థం చేసుకోకుండా యుద్ధానికి వచ్చారండి. నేటి సమాజం ఇలాగే ఉంది. ఆడు బాగుపడితే ఇటు చూస్తాం లేడు, ఆడు బాగుపడితే ఇటు చూస్తాం లేడు. నీ వాళ్ళే నీ మీద నిప్పులు కక్కుతుంటే, నీ వాళ్ళే నీ క్షేమాన్ని కోరలేకపోతే, నీకే విధంగా బంధువు కాకపోయినా, నీకే విధంగా ఉపకారి కాకపోయినా, నీ రక్త సంబంధి కాకపోయినా, నీ కొరకు ప్రయాసపడి స్వార్థ ప్రకటన చేస్తున్నాడే ఆ సేవకుడి ప్రయాస గుర్తించావా? ఆ సేవకుడి యొక్క వేదన గుర్తించావా? నీ క్షేమాన్ని కోరుతున్నాడే ఎప్పుడైనా ఆలోచించావా? తిన్నాడో లేదో? ఆ విధంగా అమాలేకీయులు యుద్ధానికి వస్తే అక్కడ యెహోషువ గారు ఉన్నారు. ఎవరున్నారు చెప్పండి? యెహోషువ గారు ఎవరండి? యెహోషువ గారు మోషే గారి శిష్యుడిగా, దేవునిలో ఒక నమ్మకమైన యవనస్తుడిగా కొనసాగుతున్నాడు. యెహోషువ పరిగెత్తుకుంటూ వచ్చి, మోషే గారు, అయ్యగారు, అమాలేకీయులు మన మీదకి యుద్ధానికి వచ్చారండి, ఏం చేద్దామను అనగాని వెంటనే మోషే గారు చెప్పారు, యెహోషువ, మన వాళ్ళని కొంతమందిని ఏర్పరచు, సమకూర్చు, యుద్ధం చేయడానికి సిద్ధపడి రండి అని పిలువు. మన వాళ్ళు వస్తారు, వాళ్ళని సమకూర్చుకుని వెళ్ళి ప్రస్తుతం యుద్ధం చేస్తూ ఉండు. ఈ లోపుగా నేను వస్తాను, దేవుని కర్ర చేతబట్టుకుని వస్తాను. అదిగో ఆ కొండ మీద నేను ఉండి మీ కొరకు ప్రార్థన చేస్తాను, విజయం దేవుడిస్తాడు అని చెప్తే, మోషే గారు చెప్పిన ప్రకారంగా మోషే గారు ఏది ఆజ్ఞాపించాడో అదే ప్రకారంగా యెహోషువ వచ్చి ప్రజల్లోకి, అమాలేకీయులు మన మీదకి యుద్ధానికి వచ్చారు, అయ్యగారు ఇదిగో మీలో జనములను సమకూర్చుకుని యుద్ధం చెయ్యి యెహోషువ అని చెప్పాడు, యుద్ధానికి రండి అని అంటే, మేమొస్తాం ముందుకని ఆ రోజున కొంతమంది ముందుకు వచ్చారు. ఈ రోజున యుద్ధానికి రమ్మంటే, బంతి కూటికి ముందు బారు జగడానికి కనుక నీకు తెలియదేమో, మేము రాం అంటారు కదా. అవును, దేవుని కోసమై సిద్ధమై ముందుకు వచ్చేవాళ్ళు ఉన్నారా? దేవుని కోసమై ఈ కార్యం జరగడానికి ఇంత ప్రయాసపడుతున్నారా? అయ్యగారు మా గుప్పులు ఇప్పుతామండి, ఇది మా సహకారం ప్లీజ్ తీసుకోండి అనేవాళ్ళు ఉన్నారా? దేవుని కొరకు అడుగు వేసేవాళ్ళు ఉన్నారా? సేవకుడి యొక్క భారమును గుర్తించే వాళ్ళు ఉన్నారా? యెహోషువ ఏర్పరిస్తే కొంతమంది ముందుకు వచ్చారట, పిలవగానే ముందుకు వచ్చారట. వాళ్ళను సమకూర్చుకొని యుద్ధానికి వెళ్ళాడు. జాగ్రత్తగా ఈ అనుభవంలో మరలా నేను మీకు ప్రశ్న ఒకటి వేస్తాను, మీరు ఆన్సర్ నాకు ఇవ్వాలి. యెహోషువ ప్రజలను సమకూర్చుకున్నాడు, మోషే గారి మాట ప్రకారంగా యుద్ధానికి వెళ్ళాడు, అమాలేకీయులతో యుద్ధం చేస్తూ ఉన్నాడు. తెల్లవారుగానే మోషే గారు వచ్చారు, కొండ మీదకి వెళ్ళారు, వారి కోసం ప్రార్థన చేస్తున్నాడు. చేతుల పైకెత్తి ఎలా చేస్తున్నాడు? చేతుల పైకెత్తి, ఒకసారి చేతుల పైకెత్తారా? అందరం కొంచెం అట్లా అలా చేతుల పైకెత్తి ప్రార్థన చేస్తున్నాడు. అలాగే ఉంచండి, కొంచెం ఒక నిమిషం అటు ఉంచండి. ఆయన ఎంతసేపు ఉంచుతారు చూద్దామని, మీరు ఎంతసేపు ఉంచుతారు చూద్దామని అలాగే ప్రార్థన చేస్తుంటే ఆయన చెయ్యి బరువెక్కిందట. మీ చెయ్యి బరువెక్కుతుందా? ఓ నొప్పి అనిపిస్తుందా? మీకు తెలియకుండా దిగిపోతా ఉందా కిందకి? అవును నిజమే. అలా కొంచెంసేపు ఉండగానే మనకు తెలియకుండా ఆటోమేటిక్గా చెయ్యి బరువెక్కి దిగిపోతూ ఉంటుంది. కారణం ఏంటంటే ఆ చెయ్యికి మరి కొంత మాత్రమే, అలా ఉండగలిగినంత మాత్రమే, ఆ ఓపిక దానికి ఎంత ఉందో అంత మాత్రమే ఉండగలదు, కానీ ఆ తర్వాత ఆటోమేటిక్గా దిగిపోద్ది. మోషే గారి చేతులు కూడా ఆ విధంగా దిగిపోతున్నాయి. ఆయన చేతులు పైకెత్తినప్పుడు విజయము ఇజ్రాయేలీయులకు వస్తుంది. ఆయన చేతులు దిగిపోతున్నప్పుడు విజయము అమాలేకీయులకు వస్తుంది. మోషే గారి కష్టం చూస్తున్నారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది.
లేపుడికి ప్రయత్నం చేస్తున్నాడు. అయ్యా నీ ప్రజలను కాపాడు, నీ ప్రజలను కాపాడు, నీ ప్రజల క్షేమంగా ఉండాలి, శత్రువుల వశం కాకూడదు అంటున్నాడు. చేతులెత్తి మొర పెడుతున్నాడు. చేతులు ఎత్తినప్పుడల్లా వాళ్ళు గెలుస్తున్నారు, చేతులు దిగిపోతేనేమో ఓడిపోతున్నారు. నా ప్రజలు ఓటమి చూడకూడదని తపన ఉంది, కానీ చేతులు నిలబడట్లేదే. ఏం చేయగలడు? ప్రయత్నం చేస్తున్నాడు కానీ ఏమాత్రం అవి నిలబడి ఆగేటట్టు కనిపించట్లా. ఇది గమనించిన వాళ్ళు హూరు అహరోను, ఎవరు చెప్పండి వాళ్ళు ఒకసారి, హూరు అహరోను వీళ్ళిద్దరూ త్వరగా వచ్చి, మోషే గారు మా సేవకుడిగా నువ్వు చేతులెత్తి ప్రార్థన చేయాలండి, మీ చేతులు దిగిపోకుండా మేము సపోర్ట్ చేస్తాం అని ఒకరి వైపున వచ్చి ఆ చేతులు దిగిపోకుండా సేవకుడికి సపోర్ట్గా నిలబడ్డారు. చప్పట్లు కూడా ఎవరు కనపరచండి ఒకసారి. సేవకుడికి సపోర్ట్గా నిలబడ్డారు. సేవకుడికి సపోర్ట్గా నిలబడ్డప్పుడు వారు చేతిని పట్టుకొని ఈ వైపున ఒక ఆయన, ఈ చేతిని పట్టుకొని ఈ వైపున ఒక ఆయన, అలా ఉన్నప్పుడు చేతులు దిగకుండా బ్యాలెన్స్ సెట్ చేస్తూ అలాగే సాయంకాలం వరకు ప్రార్థన చేశాడు. ఎప్పటి వరకు? ఎంత నొప్పులు వచ్చి ఉంటాయండి చేతులు, ఎంత బాధ కలిగి ఉంటుంది, ఎంత వేదన చెంది ఉంటారు. మోషే గారికి ఒక పెద్ద రాయి తీసుకొచ్చేసి దాని మీద కూర్చొని మీరు చేతులెత్తి ప్రార్థన చేయమని చెప్తే హూరు అహరోనులు అలా ఆయన కూర్చొని చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తున్నాడు. కానీ పక్కనున్న హూరు అహరోనులు నిలబడే ఉన్నారు. సాయంకాలం వరకు నిలబడ్డారు. దైవ సేవకునికి సపోర్టుగా ఎంతసేపు నిలబడగలుగుతున్నావు? ఆ ప్రార్థన జరిగే 2 గంటలు ఉండాలంటే తల ప్రాణం తోక్కొచ్చిన ఏంది ఇంకా అయ్యగారు ముగియలేదు గబక్కన అనుకునేవాళ్ళు లేకపోలేదు. ఇంకా చెబుతూనే ఉంటాడు ఈయన అనుకునేవాళ్ళు లేకపోలేదు. నీ క్షేమాన్ని కోరి నీ సేవకుడు పడుతున్న ప్రయాస నువ్వు అర్థం చేసుకోవాలి. అలాగా చేస్తూ ఉన్నప్పుడు ఆ ప్రకారంగా ప్రార్థన మరి చేస్తూ ఉండగా సాయంకాలం సమయానికి అమాలేకీయులు ఓడిపోయారు. ఇశ్రాయేలీయులకు విజయం వచ్చింది. ఇశ్రాయేలీయులకి ఏమొచ్చింది చెప్పండి ఒకసారి. చర్మా ఏమొచ్చింది? ఇశ్రాయేలీయులకి విజయం వచ్చింది. ఇశ్రాయేలీయులు గెలిచారు. ఇప్పుడు చెప్పండి, ఇశ్రాయేలీయులు గెలవడానికి కారణం ఎవరు? కొద్దిగా పెద్దగా చెప్పండి అమ్మా. ఏదో చెప్పారు. మోషేనా? ఓకే రైట్. మోషే ప్రార్థన చేశారు, మోషే గారు ప్రార్థన చేశారు. అయితే ఆ చేతులను బలపరిచిన వాళ్ళు లేరంటారా? అందులో భాగం చేతులకు ఆదుకొని నిలబడ్డ వాళ్ళు లేరంటారా? ఉన్నారు, వాళ్ళు కూడా ఉన్నారు. అంటే మోషే గారితో పాటుగా హూరు అహరోన్లు కూడా, అంటే వీళ్ళేనా ఉంది? యుద్ధం చేసిన వాళ్ళు లేరా? చెప్పండి, ఉన్నారా? వాళ్ళు కూడా ఉన్నారు. అంటే యుద్ధం చేసిన వాళ్ళు హూరు అహరోను మోషే గారేనా? యెహోషువ లేడా? ఉన్నాడు. ఆయన కూడా సంఘాన్ని సమకూర్చి జనాలను సమకూర్చి యుద్ధపు రంగంలో మొదటి అడుగు వేసిన వాడు యెహోషువ. ఐక్య పోరాటమే విజయ రహస్యం. అక్కడ ఏంటి వాస్తవం చెప్పండి. ఐక్య పోరాటమే విజయ రహస్యం. సేవకుడికి అందరూ కలిసి సహకరిస్తేనే ఓ గొప్ప విజయాన్ని వాళ్ళు చూడగలిగారు. నీ కొరకు పడుతున్న ప్రయాస సేవకుడు సాధించాలంటే, నీ క్షేమాన్ని కోరే సేవకుడు ఫలాభివృద్ధి చెందాలంటే, ఒక ఉన్నతంగా నీ కొరకు ప్రయాసపడుతూ నీ క్షేమాన్ని కోరే సేవకుడు బలంగా ఆరోగ్యంగా క్షేమంగా ఉండాలంటే నీ సహకారం అవసరం. సహకరిస్తున్నావా? నీ సంఘానికి, నీ సేవకుడికి సహకరిస్తున్నావా? నీ వంతు కృషి అందిస్తున్నావా? వాళ్ళ క్షేమాలను వాళ్ళ సుఖాలను కోరక, వాళ్ళ యొక్క సంతోషాలను చంపుకొని, వాళ్ళ ఆశలను చంపుకొని నీ కొరకు ఎందుకు పడుతున్నారంటే దేవుడు పెట్టిన భారం. దేవునికి మాటకు విధేయులై దేవుని యొక్క ఆ మాట నెరవేర్చడం కోసమై సమస్తమును కూడా విడిచిపెట్టి, ఉద్యోగాలున్నా వదిలి, వ్యాపారాలున్నా వదిలి, తెలివితేటలున్నా పక్కన పెట్టి, సకల విధమైన జ్ఞాన సంపన్నతలు, విద్యా ఖ్యాతి విలువ అవన్నీ పక్కన పెట్టి సమస్తమును పెంటగా ఎంచి నీ కొరకు నిలబడి ఎందుకు ప్రార్థన చేస్తున్నాడంటే నీ ఆత్మ నశించిపోకూడదని. నేను ముగించే ముందుగా
మరొక మాట గుర్తు చేస్తాను ఇక్కడ. పౌలు గారు అనేక బాధలు పడుతూ, అనేక కష్టాలు పడుతూ ఆయన నేర్పినటువంటి అనుభవాలలో తిమోతికి చెప్తూ ఒక మాట, తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 8వ వచనంలో ఇలా చెప్తారు. తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక పౌలు గారు 6వ అధ్యాయం 8వ వచనంలో ఇలా చెప్తారు, మనము ఈ లోకంలోకి ఏమీ తీసుకొని రాలేదు, ఇందులో నుంచి మనము ఏమీ తీసుకొని పోలేము, కాగా అన్నవస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది యుందుము అని తిమోతికి నేర్పుతూ ఉన్నాడు. ఆలోచించండి, ఇక్కడ తిమోతి ఒక ఉన్నతమైన సేవ చేయాలి. నువ్వు దేవుని కొరకు ఉన్నతమైన సేవ చేయాలి. నీ సంఘానికి ఇది నేర్పు. ఏంటంటే, మనము ఈ లోకంలోకి ఏమీ తీసుకురాలేదు, ఏమీ తీసుకుని పోయేది కూడా లేదు. కనుక అన్నవస్త్రములు గలవారమై వాటితో తృప్తి కలిగి ఉందాం. ధనవంతులగుడుకు ఆపేక్షించిన వారు శోధనలోను ఉరిలోను అవివేక యుక్తములను హానికరములైన అనేక దురాశలలో పడుతారు. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ఉంచి వేస్తాయి. కనుక నువ్వు జాగ్రత్తగా ఉండయ్యా తిమోతి. నీ సంఘానికి కూడా ఇది బోధించు. కలిగిన వాటితో తృప్తి గుణమని బోధించయ్యా తిమోతి అంటాడు. కలిగిన వాటితో తృప్తిగా ఉండాలి అంటే ఎవరు తృప్తిగా ఉండటానికి ప్రయాసపడుతున్నారు ఈరోజు? ఆలోచించండి. ఓసారి ఒక ఆమె ఇలాగ చెప్పింది, పాస్టర్ గారు మా ఆయన మారాలి, ప్రార్థన చేయండి అంది. ఏమ్మా, ఏంటి విషయం, అంత భారం ఏంటి, అసలు ఏంది సంగతి అంటే, ఏం లేదండి, తెచ్చినట్టు మరి తాగేస్తున్నాడు, ఆయన కష్టం ఇవ్వట్లేదు, నేను తెచ్చినా కూడా తాగేస్తున్నాడు, ఇప్పటికీ నాకు ముక్కులోకి మూతులోకి ఏమి లేదు అంది. ఓకే, ఆమె ఆశ ఎట్లుందో అని సరే ప్రార్థన చేస్తానులేమ్మా అన్నాను. ప్రార్థన చేస్తూ ఉన్నాను, ఆమె కూడా ప్రార్థన చేస్తూ ఉంది. కాలక్రమంలో మారాడు ఆయన, మార్పు చెంది తెచ్చినీయన్ని ఆమెకి వేస్తున్నాడు. తెచ్చినీయన్ని ఆమెకి వేస్తుంటే ఇప్పుడు ఆమె కోరిన ప్రకారంగా ముక్కులోకి మూతులోకి చక్కగా చేపించుకుంది. చెవుకి కూడా చేపించుకొని ఇక్కడ చాలదని మళ్ళీ ఇక్కడ పెట్టింది, ఇక్కడ కాదని ఇక్కడ కూడా పెట్టింది. ఓకే, దేవునికి స్తోత్రం, మంచిదే. ఆ తర్వాత ఇక కాలక్రమంలో చర్చిలో కనుమరుగైంది. ఏంటి కనుమరుగైంది అని ఒకరోజు ప్రత్యేకంగా, అమ్మా ఏంట్రా ఈ మధ్య చర్చిలో కనిపించట్లేదు, ఏదన్నా బిజీయా అని అంటే, లేదని ఆడగ కుదురుతుంది, ఆ పనులు వాటితో సరిపోతుంది, ఆ పని వాళ్ళు రావాలంటున్నారు ఆదివారం కూడా, అందుకని వెళుతున్నాను, ఖాళీ లేదన్నయ్యా, ఖాళీ ఉంటే రాక అడగపోతాను అని అంటుంది. ఖాళీ కావాలమ్మా అన్నా నేను. ఖాళీ కావాలంటే దేవుడు ఇస్తాడంటే, వద్దులేనియో అట్టొద్దులే అంటుంది. అంటే విషయం ఏంటంటే, ఆమెకి సంపాదన రాబడి అలవాటు అయిన తర్వాత ఉన్నదానిలో తృప్తి పడలా, ఆమె కోరుకున్న దానిలో తృప్తి పడలా, సంపాదించిన దానిలో తృప్తి పడలా, ఇంకా 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 అన్న ఆలోచనలో దేవుని కూడా మర్చిపోయింది. అలా మనం ఎప్పుడు ఉండకూడదు. దేవుడు ఇచ్చే ప్రతి దాంతో తృప్తి పడుతూ నీ జీవితం దేవుని కొరకు అప్పగించిన వ్యక్తివిగా, అన్న వస్త్రములతో తృప్తి చెందిన వారముగా మనం ఉంటూ ఆ ప్రకారంగా మరి సంతృప్తి కలిగిన జీవితం జీవించాలి. పౌలు నేర్పింది అదే. ఆ సంతృప్తికర జీవితం లేకనే ఈరోజు అనేక మంది అవివేకకరమైనటువంటి ఆ ఉరిలో చిక్కుకుంటున్నారని చెప్పాడు పౌలు గారు. ఇంకా కొన్ని వచనాలు ఉన్నాయి పౌలు గారు నేర్పిన గొప్ప పాఠాలు. కానీ సమయం ఎక్కువైపోతుంది కనుక ఇంకో కొన్ని విషయాలు మీకు చెప్తాను. నీవు దేవునిలో ఫలాభివృద్ధి చెందాలి అంటే నువ్వు గుర్తించాల్సినటువంటి ఒక విషయం, పౌలు నేర్పినటువంటి ఒక పాఠం ఏంటంటే, ఏ పరిస్థితుల్లో నువ్వు బలహీనుడు అనుకుంటావో ఆ పరిస్థితుల్లో బలవంతుడుగా దేవుని ద్వారా ఉండగలవు. పౌలు నేర్పిన పాఠం అది. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడిని, అప్పుడే దేవుని కొరకు నేను నిలబడగలను, అప్పుడే దేవుని కొరకు కార్యం నేను చేయగలను. నాకున్న బలహీనత కొరకు ప్రార్థన చేశాను, నా కృప నీకు చాలు అన్నాడు. సరే ప్రభు అన్నాను. ఆయన జీవితంలో అనుభవాలు ఎన్నో నేర్పాడు. కేవలం
సంఘక్షేమం కోసం, ఆత్మల రక్షణ కోసం, ప్రజల కోసం ప్రార్థన చేస్తూ తన జీవితాన్ని కర్రగా తీసుకున్నాడు ఒక కొవ్వొత్తిలాగా. సేవకుడు నీ కోసం పడే ప్రయాస ఎలాగుంటుందో తెలుసా? తన సౌఖ్యాలను, సుఖాలను, క్షేమాలను, తన యొక్క ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా నీ క్షేమమే తన జీవిత భారంగా దేవుడు అప్పగించిన ఒక బాధ్యతగా భావించి దివారాత్రములు కన్నీరు కార్చి నీ సేవకుడి ప్రయాసను గుర్తించావా? నీ సేవకుడికి సపోర్ట్గా నిలబడ్డావా? నీ సేవకుడికి నేనున్నానన్నయ్య, కలవరపడకండి. సభ జరిపించాలా జరిపించండి, వాక్యం ప్రకటించాలా ప్రకటించండి. కొన్ని సంఘాలలో పౌలు గారికి కానుకలు పంపించి, మేము వెళ్ళలేమయ్యా సువార్త కోసం, మీరు వెళ్ళి సువార్త ప్రకటించండి అని చెప్తే, పౌలు గారు మీరు పంపిన కానుకను బట్టి దేవునికి స్తోత్రం, ఖచ్చితంగా ఆ ప్రకారంగా చేస్తానని అనేక ప్రాంతాలకు వెళ్ళి అనేక సంఘాలను కట్టి దేవుని యొక్క రాజ్య విస్తరణలో భాగస్వామిగా మారాడు. నీ సేవకుడికి నువ్వు సహకరిస్తున్నావా? నీ సహకారం ఎంత ఉన్నది? నీ సహకారం ఏమాత్రం అందిస్తున్నావు నీ సేవకుడికి? పౌలు అంటాడు, నన్ను బలపరచువాని అందే సమస్తము నేను చేయగలను. ఆయనను బలపరుస్తున్నాడు, అది చాలు నాకు. కేవలం దేవుని వైపే దృష్టి పెట్టి దేవుడి లక్ష్యంగా భావిస్తూ, దేవుని పనే తన జీవిత లక్ష్యంగా భావిస్తూ సకలమును దేవుని కొరకు త్యాగం చేసి సేవకుడు నీ కొరకుంటున్నాడు. గుర్తించు, సేవకునికి సహకరించు, సేవకుని యొక్క ప్రయాసములో భాగస్వామిగా ఉండు, దేవుని రాజ్య విస్తరణలో భాగంగా ఉండు. ఆత్మల భారముతో నువ్వు ఉండు. మొదట బయట వారి సంగతి, తర్వాత నీ కుటుంబాన్ని రక్షించుకో, నీ భర్తను రక్షించుకో. నీ భర్త మారాలంటే నువ్వు ఎప్పుడు తిడుతూ ఉంటే మారడు. నువ్వు మారవు, నువ్వు మంచోడు కాదు అంటుంటే మారడు. వాక్యము లేకుండానే నీ ప్రవర్తనను బట్టి మారతాడని లేఖనం చెప్తుంది. అమూల్యమైన నీ ప్రేమ అందించు, గౌరవంగా మాట్లాడు, ఆయనకు విలువ లోబడు, అప్పుడు ఖచ్చితంగా మారతాడు. నీ పిల్లల కొరకు ప్రార్థన చేయి. ఈరోజున యవ్వన బిడ్డలు ఎలా ఉన్నారు అంటే, కొందరు తల్లి తండ్రి వారి కొరకు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు గుర్తించక, వాళ్ళు పడే ప్రయాస అంతా పక్కన పెట్టి వాళ్ళ కన్నీళ్లు దిగమింకొని వాళ్ళ కష్టార్జితాన్ని తీసి బిడ్డలకి ఇస్తే, వీళ్ళ యొక్క ఖర్చుల కోసం, సరదాల కోసం వాడుతూ చదువుల మీద దృష్టి సరిగా పెట్టక, చదువులలో వెనకబడుతూ జీవితాన్ని అలాగా క్రొంగ తీసుకుంటున్నారు. మరికొందరైతే చెడు వ్యసనాలకు బానిసలై, చెడు అలవాట్లకు లోనై కన్న కడుపు కోత మిగుల్చుతున్నారు. తన రక్తాన్ని పాలగా మార్చి నీకిచ్చి పెంచింది, నీకు పురుడు పోయడానికి మరణవస్థలోకి వచ్చింది. అటువంటి తల్లిని నువ్వు కంటతడి పెట్టించకూడదు. తన సౌఖ్యాన్ని, సుఖాన్ని వదిలి నీ కడుపు నింపుడుకు ప్రయత్నించింది. అట్టి తల్లిని నువ్వు తొక్క పెట్టకూడదు. తన గుండెల మీద నిన్ను ఆడించి, నువ్వే తన యొక్క ముద్దు బిడ్డగా భావించి, భుజాల మీద ఎక్కించి ఆ ప్రకారంగా నిన్ను మోస్తూ, నువ్వు కోరిన ప్రతి కోరిక తీర్చుతూ, నువ్వు అడిగిన ప్రతిదీ తెచ్చి ఇస్తూ, నీకోసం అహర్నిశలు కష్టపడి చెమట కార్చుతున్న నీ తండ్రి కంట తడి పెట్టచ్చబాక. నీకేం తెలుసని తేలిక అనబాక. ఒకవేళ చదువుకున్న పాఠాలు నీ కాడ ఉన్నాయేమో, జీవిత పాఠాల్లోని వాళ్ళ కాడ వాళ్ళ దగ్గర నేర్చుకోవలసింది చాలానే ఉంది. వాళ్ళ జీవిత పాఠాలు ఉన్నాయి. జీవితాన్ని ఎలా ఎదురేదాలో వాళ్ళని అడిగితే నేర్పుతారు నీకు పాఠం. ఏ కష్టంలో ఎలా మసలుకోవాలో వాళ్ళు అడిగితే నేర్పుతారు నీకు పాఠం. వాటికి విధులు కండి. నీ తల్లిదండ్రులు నీ క్షేమాన్ని కోరతారు. వాళ్ళు ఎన్నడైనా నీ క్షేమాన్ని కోరతారు. నీ కొరకే కదా ఆనాడు వేవిళ్ళు పడింది, నీ కొరకే కదా పస్తు నుండి నీ పెంచింది, నీ కొరకే కదా తన కడుపు మార్చుకుని కడుపు నింపింది. అటువంటి తల్లి తండ్రుల విషయంలో నువ్వు జాగ్రత్త వహించాలి, వాళ్ళకు లోపడాలి. వాళ్ళు ఏం చెప్తున్నారో అర్థం చేసుకోవాలి. తల్లిదండ్రులు కూడా పిల్లలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించమని బైబిల్ చెప్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరో మారడం కాదు, ముందు నువ్వు మారు, నీ కుటుంబం మారుతుంది. నీ కుటుంబం మారితే నీ కుటుంబాన్ని చూసి పక్క వాళ్ళు మారుతారు. ఇలా క్రమక్రమంగా ఒకనాటికి సమాజమే మారిపోద్ది.
సకల జనములు దేవుని రాజ్యంలో భాగస్తులుగా మారాలని నిన్ను బలపరచు నీ దేవునిని బట్టి సమస్తము చేయగలిగి ఒక మనస్తత్వంతో నువ్వు కూడా పౌలు గారిలాగా అడుగు వేయి. ఆత్మల భారంతో ప్రార్థించు. నీ విశ్వాసాన్ని కదా, నాకెందుకు అదేదో పాస్టర్ గారు చూసుకునే పని అనుకోబాక. పాస్టర్ గారు భారమే, కానీ నీ భారం కూడా ఉంది. ఏదేను తోట తడపాలంటే 4 నదులు వచ్చినాయి. ఎన్ని నదులు చెప్పండి? ఒక నది 4 పాయలు అయిందట. చెప్పండి ఒకసారి. ఒక నది 4 పాయలు అయితే 4 మూలల నుంచి తడిపితే తోట త్వరగా తడిసింది. ఒకే పాయ వచ్చి చిన్నగా ఇద్దరి నుంచి తడుపుకుండా పోయేసరికి ఆదరి నుంచి ఆరతా వచ్చింది. అంతేనా కాదా? అవును కదా? అవును. సమాజం మారాలంటే, సంఘం మారాలంటే, నీ కుటుంబం మారాలంటే 4 కోణాలలో పిల్లల బాధ్యత పిల్లలకు, తల్లుల బాధ్యత తల్లులకు, తండ్రుల బాధ్యత తండ్రులకు, యవనస్తుల బాధ్యత యవనస్తులు. ఎవరి స్థాయిలో ఉన్న వాళ్ళకి వాళ్ళు సువార్త ప్రకటన చేస్తూ సండే స్కూలు ఫీల్డ్లో సండే స్కూలు పిల్లలు, యూత్ ఆ పిల్లలు, అదే ప్రకారంగా స్త్రీల సమాజంలో ఆ ప్రకారంగా స్త్రీలు, పురుషుల విభాగంలో పురుషులు అందరూ ప్రయాసపడుతూ దేవుని పని కొరకు ప్రాకులాడితే త్వరగా సమాజం మారడానికి అవకాశం ఉంది. ప్రయాసపడదాం. మనల్ని మన దేవునికి అప్పగించుకుందాం. నీ సేవకుడిని కూర్చున్న ఆ భారం ఎప్పుడైనా నువ్వు ఆలోచించావా? నీ సేవకుడు ప్రయాస ఎప్పుడైనా నువ్వు గుర్తించావా? ఆ రెఫ్యూజీలో ఆ నీటి ప్రవాహం లేదని మోషేని రాళ్లతో కొట్టాలనుకున్నా కూడా మోషే గారు వాళ్ళ కొరకు ప్రార్థనే చేశాడు. వాళ్ళకి నీటి ఓటను తెప్పించాడు దేవుని దయలో. శత్రువులు వచ్చి యుద్ధం ఆడి వాళ్ళని ఓడించబోతుంటే చేతులెత్తి ప్రార్థన చేసి వాళ్ళ క్షేమాన్ని కూడా రక్షించాడు. పౌలు గారు ఇక్కడ ఆ దయ్యం పడినటువంటి ఒక అమ్మాయికి విడుదల కలిగిస్తే గొప్ప అసలు ఆ అంగి ఆ చొక్కా తీసేసి కర్రలతో కొట్టారట. వీపు చిట్టి రక్తం కారుతుంటే వాళ్ళ క్షేమం కోసం జైల్లో కూర్చొని ప్రార్థన చేశాడు. సేవకుడు ప్రయాసిద్దండి. నీ కొరకు అహర్నిశలు కృషి చేస్తాడు సేవకుడు. సేవకుడి ప్రయాస గుర్తించు. నీ సహకారం సేవకుడికి అందించు. రాబోయే రోజుల్లో నశించిపోతున్న ఆత్మల సంపాదనలో నీ వంతు కృషి అందించు. అతి కృప దేవుడు అనుగ్రహించుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. ఆ తదుపరి తిరిగి మరలా అధ్యక్షుల వరకు ఇచ్చేద్దాం. తలల వంచుదాం. తండ్రి, మీకు వందనాలు. మీ మాటలు మీ బిడ్డలకు బోధించాను. వారి మనస్సులలో ఇవి నాటపడాలయ్యా. పౌలు గారు ఏ భారంతోనైతే ఆ మాట చెప్పారో ఆ మాటని మూలవాక్యంగా తీసుకుని పాంప్లెట్లో ప్రింట్ చేశారు. అదే మాటను ఉద్దేశించి ఈ రాత్రి ప్రకటించాను. మీ బిడ్డలకు ప్రకటించబడిన మాటలకు నీరు కట్టి ఫలింపచేయండి. మీ నామ ఘనత కొరకు, మీ రాజ్య వ్యాప్తి కొరకు, సాతాను సామ్రాజ్య కోట గోడలు ప్రకలించుట కొరకు, పునాదులతో సాతాను సామ్రాజ్యాన్ని కూల్చుటకు, మీ రాజ్యాన్ని కట్టుటకు అవకాశం కలుగు చేయండి. ఎంతో భారభరితమైన పరిచర్యలో ప్రయాసలు మా ఆత్మీయ నాయకులు, మా ఆత్మీయ తల్లిదండ్రులు ఎంతో ప్రయాసపడుతున్నారు. మీరు జ్ఞాపకం చేసుకున్నారు. అహర్నిశలు కుటుంబ సమేతంగా వారు చేస్తున్న ప్రతి ప్రయాస గుర్తించండి. మంచి ఆరోగ్యం వారికి ఇవ్వండి. కుటుంబంలో బిడ్డలను మీరు ఆశీర్వదించండి. క్షేమకరమైన స్థితి వారికి మీరు దయచేయండి. వేదిక మీద ఉన్న సేవకులను, వారి పరిచర్యలను దీవించండి. చేరువన్న బిడ్డలను, వారి కుటుంబాలను దీవించండి. మీ నామ ఘనత కొరకు సమస్తం జరిగించండి. యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు.